గుడ్ మార్నింగ్ జూబిలీహిల్స్ కార్యక్రమంలో భాగంగా సోమాజిగూడ డివిజన్లోని ఎస్బిహెచ్ కాలనీ, ఎల్ఐసి కాలనీ, నవోదయ కాలనీలలో గతంలో చేపట్టిన అభివృద్ధి పనులలో మిగిలిన పనులను ఈ రోజు జూబిలీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై స్థానిక డివిజన్ కార్పొరేటర్ వనం సంగీత శ్రీనివాస్ యాదవ్ తో పాటు కలిసి ప్రారంభించారు. అలాగే స్వచ్ఛ కార్యక్రమంలో భాగంగా కాలనీలలో ప్రజలతో కలిసి పాదయాత్ర చేసి కాలనీలలో చెత్తా చెదారం వేయకుండా ఇంటి దగ్గరకు వచ్చే జిహెచ్ఎంసీ ఆటోలోనే చెత్త వేయాలని కాలనీ వాసులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ వనం సంగీత శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ఈ రోజు అభివృద్ధి పనులను ప్రారంభించారని తెలుపుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ₹1 కోటి సోమాజిగూడ డివిజన్ లో అభివృద్ధి పనులను ప్రారంభించారని తెలుపుతూ కాలనీ వాసులు చెత్తను రోడ్లపై కాకుండా జిహెచ్ఎంసీ ఆటోలలోనే వేసి సోమాజిగూడ డివిజన్ ని, జూబిలీహిల్స్ నియోజకవర్గాన్ని క్లీన్ అండ్ గ్రీన్ గా ఉంచాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, కాలనీల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సోమాజిగూడ డివిజన్లో ఎస్బిహెచ్ కాలనీ, ఎల్ఐసి కాలనీ, నవోదయ కాలనీ, ఈ 3 కాలనీలో గతంలో చేసిన మన అభివృద్ధి పనికి మరియు కాబోయే రోడ్ శాంక్షన్స్ ఇనాగరేట్ చేయడానికి వచ్చేసిన మన జూబిలీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ అన్న గారు మరియు కాలనీ వాళ్ళతో ఒక ఇంటరాక్ట్ జరిగింది. మరియు ఎస్ఎఫ్ఐ వాలీతో కూడా ఒక ఇంటరాక్ట్ జరిగింది. వారికి ఉన్న సమస్యలు చెప్పడం జరిగింది. మరియు జూబిలీహిల్స్ని ఒక స్వచ్ఛ జూబిలీహిల్స్గా క్లీన్ అండ్ నీట్గా పెట్టాలని వాళ్ళకి ఆదేశించడం జరిగింది. మరి కాలనీ వాళ్ళు కూడా చాలా సంతోషంగా రోడ్స్ కానీ, సివరేజెస్ కానీ వర్క్ కంప్లీట్ అయినందుకు వాళ్ళంతా సంతోషంగా ఈరోజు నవీన్ అన్నని అప్రిషియేట్ చేయడానికి వచ్చారు. నవీన్ అన్న గారిని కంగ్రాట్యులేట్ చేయడానికి వచ్చారు. సో కాలనీ వాళ్ళందరికీ ధన్యవాదాలు. వాళ్ళు కూడా గతంలో మాకు ఎలక్షన్స్లో బాగా సపోర్ట్ చేసి మాకు మంచి మెజారిటీ ఇచ్చినందుకు కాలనీ వాసులకి, మరియు మాకు కాలనీలో ఎవ్రీ టైం అవైలబుల్గా ఉండి వారికి ఉన్న సమస్యలు మా దృష్టికి తెచ్చి వారు దగ్గరుండి వారి సమస్యలని తీర్చుకుంటున్నందుకు వాళ్ళకు కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు సోమాజిగూడ డివిజన్లోని ఎస్బిహెచ్ కాలనీ, ఎల్ఐసి కాలనీ, గణపతి దగ్గర ఉన్న నవోదయ కాలనీ చుట్టుపక్కల దాదాపు ₹1 కోటి నిధులతోనే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సీసీ రోడ్లు మరియు డ్రైనేజ్ ప్రాబ్లము కంప్లీట్ చేయడం జరిగింది. దానిలో భాగంగా 2 పనులను ప్రారంభించడానికి ఈరోజు జూబిలీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ గారు గుడ్ మార్నింగ్ జూబిలీహిల్స్ అనే ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు స్వచ్ఛ కార్యక్రమంలో పాల్గొన్నారు. బస్తీలు, కాలనీలు పరిశుభ్రంగా ఉండాలి, చెత్త చెదారం వేయకుండా ప్రజలు కూడా సహకరించాలి. మీ ఇంటికి వచ్చిన స్వచ్ఛ ఆటకే చెత్తనిచ్చి మన నగరాన్ని, మన కాలనీని శుభ్రంగా ఉంచే దాంట్లో ప్రజల సహకారం కూడా చాలా అవసరమని కోరారు. కాబట్టి ప్రజలు కూడా కాలనీలు అయితే ఎప్పటికప్పుడు స్వచ్ఛ ఆటో వాళ్ళకి ఇస్తున్నారు. కొంచెం కమర్షియల్ వాళ్ళు మాత్రము రోడ్ల మీద చెత్త పెడుతున్నారు. ప్లీజ్ దయచేసి మన నగరాన్ని మనం కాపాడుకుందాం, మన జూబిలీహిల్స్ని, మన కాలనీలను మనం కాపాడుకుందాం. ఇదే కాంగ్రెస్ పార్టీ యొక్క పిలుపు. కాబట్టి మీరందరూ కూడా సహకరించి ఈరోజు పొద్దున్నే 8 గంటలకు అన్న వరకు కూడా అంతా కాలనీ వాళ్ళు కూడా పొద్దున్నే వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు మా తరపున, ఎమ్మెల్యే నవీన్ యాదవ్ గారి తరపున, కార్పొరేటర్ సంగీత యాదవ్ గారి తరపున, మా కాలనీ కుటుంబ సభ్యుల తరపున అంతా కూడా
మా డివిజన్ ప్రజలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.